పల్లెటూరులో బావాంగ్ అనే ఒక 11 ఏళ్ల పిల్లాడు నివసిస్తూ ఉంటాడు. ఇతనే ఈ సినిమా యొక్క మెయిన్ క్యారెక్టర్. వీడికి రోజు టీచర్స్ తో కనీసం ఒక్కసారన్నా తిట్టించుకోకపోతే నిద్ర పట్టదు. ప్రతి రోజు కూడా ప్రతి టీచర్ తో తిట్టించుకుంటూ ఉంటాడు. సో బేసికలీ టీచర్స్ ఏమి మనల్ని ఊరికే తిట్టరు కాబట్టి బావాంగ్ ఎంత దూలోడో మీరు అర్థం చేసుకోవాలి. ఓ రోజు 5th క్లాస్ స్టూడెంట్స్ అంటే బావాంగ్ క్లాస్మేట్స్ అందరూ క్లాస్ బయట కూర్చొని శ్రద్ధగా చదువుకుంటూ ఉంటే వీడు మాత్రం దూలు ఎక్కువైపోయి వాళ్ళందరినీ వదిలేసి బుక్స్ ని పక్కన పడేసి లైబ్రరీ దగ్గరికి వెళ్లి ఆ కిటికీ లోపల నుంచి ఒక కర్రకి హుక్ ని తగిలించి లోపలున్న కామిక్ బుక్స్ ని దొబ్బేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చాలా సేపు ట్రై చేస్తూ ఉంటాడు. ఆఖరికి ఆ హుక్ కి ఆ బుక్స్ అన్ని తగలడంతో దాన్ని లాగుతూ ఉన్న టైం కి అక్కడికి ప్రిన్సిపల్ వచ్చేస్తాడు. బావాంగ్ జీవితంలో అతిపెద్ద శత్రువు ఎవరన్నా ఉన్నారా అని అడిగితే ఖచ్చితంగా తను ముందు వరుసలో ప్రిన్సిపల్ పేరు చెప్తాడు. తనకి ప్రిన్సిపల్ అంటే అస్సలు పడదు. ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ బావాంగ్ ని తిడుతూ దానికి పనిష్మెంట్ ఇస్తూనే ఉంటాడు. బావాంగ్ క్రియేటివిటీని ఏ రోజు మెచ్చుకున్నదే లేదు. ఇప్పుడు కూడా బావాంగ్ లైబ్రరీ నుంచి కామిక్ బుక్స్ ని దొంగలిస్తూ ప్రిన్సిపల్ కి దొరికిపోయాడు కాబట్టి బావాంగ్ ని పట్టుకొని ప్రిన్సిపల్ బాగా తిడుతూ ఉంటాడు. కానీ బావాంగ్ సడన్ గా ప్రిన్సిపల్ మాటల్ని ఎదిరిస్తూ ఈ బుక్స్ అన్ని నావే కదా, మీరెందుకు మీవన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉన్నారని అడుగుతాడు. నిజానికి ఇక్కడ ఏమైందంటే ఓ రోజు ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వీళ్ళ స్కూల్ పైన చెకింగ్ చేయడానికి వచ్చినప్పుడు ప్రిన్సిపల్ వాళ్ళ లైబ్రరీలో బుక్స్ లేవని గమనించి స్టూడెంట్స్ అందరి దగ్గర నుంచి కొన్ని బుక్స్ ని అప్పుగా తీసుకుంటాడు. బావాంగ్ ని రూపాయి చేయమంటే 10 రూపాయలు చేస్తాడు కాబట్టి ఒక్క పుస్తకం తెమ్మంటే తను ఏకంగా తన ఇంట్లో ఉన్న పుస్తకాలన్నిటిని తీసుకొచ్చి ప్రిన్సిపల్ కి అప్పచెప్పేస్తాడు. ఇన్ని బుక్స్ కనబడడంతో ప్రిన్సిపల్ కళ్ళు కూడా జిగేల్మంటాయి. చెకింగ్ అయిపోయి ఎన్నెన్నో నెలలు అయిపోతున్నా సరే బావాంగ్ యొక్క కామిక్ బుక్స్ ని తిరిగి అతనికి అప్పచెప్పడు. దానికి బదులుగా అవన్నీ స్కూల్ ప్రాపర్టీ అన్నట్టు వాటన్నిటిని స్కూల్ లైబ్రరీలో పెట్టి లైబ్రరీకి తాళం వేసేసి ఏ స్టూడెంట్ ని కూడా లోపలికి ఎంటర్ అవ్వనివ్వడు. ఇంకా ప్రిన్సిపల్ ని ఎంత అడుక్కున్న ప్రయోజనమే లేదని అర్థం చేసుకున్న బావాంగ్ తనకి టైం కుదిరినప్పుడల్లా లైబ్రరీ కిటికీ నుంచి తన బుక్స్ ని మళ్ళీ తిరిగి తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో దిస్ ఇస్ నాట్ దొంగతనం, తన బుక్స్ ని తను తిరిగి తీసుకుంటున్నాడు అంతే. సారీ బావాంగ్, నువ్వు దొంగతనం చేసావని ఇందాక అందరికీ అబద్ధం చెప్పాను, దానికి నన్ను క్షమించు. బావాంగ్ యొక్క చైనీస్ టీచర్ పేరు మిస్ జియావ్. ఆవిడిప్పుడు 7th మంత్ ప్రెగ్నెన్సీ టైంలో ఉంటారు. మిస్ జియావ్ క్లాస్ చెప్తూ బావాంగ్ ని నుంచోపెట్టి చైనీస్ లో కొన్ని వర్డ్స్ ని కలిపి ఒక సెంటెన్స్ ని ఫామ్ చేసి క్లాస్ మొత్తానికి చదివి వినిపించమని అంటే బావాంగ్ తలతిక్కల వేషాలు ఎక్కువయ్యి పాపం ఆవిడ ప్రెగ్నెంట్ అని తెలియక ఆమె చాలా లావుగా ఉందని ఆమెపై క్లాస్ లో అందరూ నవ్వేలా జోకులు వేస్తూ ఉంటాడు. ఇంకేముంది, మిస్ జియావ్ కి ఒళ్ళు మండి బావాంగ్ ని క్లాస్ నుంచి బయటికి గెంటేస్తుంది. నెక్స్ట్ పీరియడ్ లో కూడా బావాంగ్ ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ ని సరిగ్గా సాల్వ్ చేయలేకపోయాడని తన మ్యాథ్స్ టీచర్ బావాంగ్ ని క్లాస్ రూమ్ వెనక్కి వెళ్లి నుంచోమని పనిష్మెంట్ ఇస్తాడు. ఇలా బావాంగ్ కి ప్రతి టీచర్ ప్రతి పీరియడ్ లో ప్రతి రోజు ఇన్ని పనిష్మెంట్స్ ఇస్తూ ఉండడంతో అతని జీవితంపై అతనికి విరక్తి కలుగుతుంది. ఆ రోజు బావాంగ్ స్కూల్ కి దగ్గరలో ఉన్న ఒక పొలంలోకి వెళ్లి అక్కడున్న చెట్టు మీదకి ఎక్కి కూర్చుంటాడు. ఇలా బావాంగ్ ఈ రోజే కాదు ప్రతి రోజు స్కూల్ అయిపోయిన తర్వాత ఈ చెట్టు దగ్గరకు వచ్చి గంటలు ఇదే ప్లేస్ లో టైం స్పెండ్ చేస్తాడు. స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ ని బావాంగ్ చేయడం మర్చిపోతాడు కాబట్టి మిస్ జియావ్ బావాంగ్ ని హోంవర్క్ మొత్తం నేర్చుకొని తనకి అప్పచెప్పమని చెప్తుంది. సర్లేవమ్మా అనుకొని ఆ వర్క్ మొత్తాన్ని బట్టి పట్టుకొని ఆమెకి అప్పచెప్పడానికి స్టాఫ్ రూమ్ కి వెళ్తే బావాంగ్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే లావుగా ఉండాల్సిన మిస్ జియావ్ ఇప్పుడు సడన్ గా సన్నగా అయిపోతుంది. ఓకే జస్ట్ జోకింగ్. అక్కడ మిస్ జియావ్ కాకుండా మిస్ ఫెన్ అనే ఇంకొక లేడీ నుంచొని ఉంటుంది. యాక్చువల్లీ మిస్ జియావ్ యొక్క డెలివరీ టైం దగ్గర పడుతూ ఉంటుంది కాబట్టి ఆమె మెటర్నిటీ లీవ్ తీసుకొని కొన్ని నెలలు స్కూల్ కి దూరం అయ్యి ఇంట్లో రెస్ట్ తీసుకోవాలనుకుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మిస్ జియావ్ లీవ్ పీరియడ్ నుంచి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు ఆమె ప్లేస్ లో మిస్ ఫెన్ నే సబ్స్టిట్యూట్ టీచర్ గా ఉండబోతుంది. మిస్ ఫెన్ అందరి టీచర్స్ లా అస్సలు కాదు, తను స్టూడెంట్స్ ని సొంత పిల్లల్లా చూసుకోవాలనుకుంటుంది. ఆమె ప్రకారం గుడ్ స్టూడెంట్స్ అండ్ బ్యాడ్ స్టూడెంట్స్ అంటూ ఎవ్వరు ఉండరని, కేవలం గుడ్ టీచర్స్ ఇంకా బ్యాడ్ టీచర్స్ ఉంటారని, వాళ్ళ ప్రవర్తన బట్టే స్టూడెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారని నమ్ముతూ వస్తుంది. అంతేకాకుండా మిస్ ఫెన్ ది జాలిగుండే కాబట్టి అక్కడికి వచ్చిన బావాంగ్ లంచ్ చేయలేదు ఆకలేస్తుందని చెప్పంగానే తన్ని వెంటనే వెళ్లి తినేసి వచ్చి మిగతా పనులు చూసుకోమని చెప్తుంది. అమ్మయ్య అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్న బావాంగ్ ని మిస్ జియావ్ ఆపి, నాకు నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా నేను వినేదే లేదు, నాకు నువ్వు ఈ వర్క్ మొత్తాన్ని అప్పచెప్పేంత వరకు నువ్వెక్కడికి వెళ్లేదే లేదు, ఏమీ తినేది కూడా లేదు, ఇంకేం మాట్లాడకుండా బుద్ధిగా నుంచొని శ్రద్ధగా చదువుకోమని చెప్పి మిస్ ఫెన్ తో కలిసి స్టాఫ్ రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది. స్టాఫ్ రూమ్ లో మిస్ ఫెన్ మిస్ జియావ్ ని బావాంగ్ తో ఎందుకంత రూడ్ గా బిహేవ్ చేశారని అడిగితే కొంతమంది పిల్లల్ని అలానే ట్రీట్ చేయాలి, మరీ ముఖ్యంగా బావాంగ్ లాంటి ముద్దులకైతే ఇది మ్యాండేటరీ అని చెప్తుంది. స్టాఫ్ రూమ్ బయట ఒక నీళ్లు రాని పంపులో ఇంచి బావాంగ్ నీళ్లు తాగడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దీన్ని గమనించిన మిస్ ఫెన్ వెంటనే ఆమె చేతిలో ఉన్న ఒక జ్యూస్ బాటిల్ ని బావాంగ్ కి ఇచ్చి దానిలో ఉన్న జ్యూస్ ని తాగమని చెప్తుంది. వెంటనే దాన్ని తాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బావాంగ్. తనకి ఏ రోజు లేని విధంగా ఒక టీచర్ నుంచి ఇలాంటి ట్రీట్మెంట్ రావడంతో బావాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతేకాకుండా మిస్ ఫాంగ్ క్యారెక్టర్ మిస్ జియావ్ కి కంప్లీట్ ఆపోజిట్ గా ఉంటుంది కాబట్టి బావాంగ్ వెంటనే ఆమెతో కనెక్ట్ అయిపోగలుగుతాడు. మిస్
ఫ్యాంగ్ ని ఇష్టపడడం కూడా స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత స్కూల్ కి దగ్గరగా ఉన్న ఒక చిన్న కాల్వలో ఎవరి పర్మిషన్ లేకుండా బావాంగ్ ఒంటరిగా స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అటువైపుగా ఏదో అవసరం ఉండి వెళ్తూ ఉన్న ప్రిన్సిపల్ కి బావాంగ్ కనిపిస్తాడు. అతని బట్టలు ఒడ్డు పైనే ఉండడంతో వెంటనే ఆ బట్టల్ని తీసుకొని ఆ ప్లేస్ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఈ పాయింట్ లో అనిపిస్తుంది బావాంగ్ కాదు నిజమైన దోలోడు. ప్రిన్సిపల్ కి ఎంత దోలంటే ఒంటరిగా ఉన్న పిల్లోడు బట్టల్ని ఎత్తుకుపోవడం ఏంటి? ఇలాంటి ప్రిన్సిపల్ ని నేనైతే ఎక్కడ చూడలేదు. సాడిస్ట్, ప్యూర్ సాడిజం అంటారు దీన్ని. అక్కడ తన బట్టలు లేకపోవడంతో కంగారు పడిన బావాంగ్ కొంచెం గడ్డిని అడ్డు పెట్టుకొని స్పీడ్ గా ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ తన బట్టలను అయితే తనకి తిరిగిచ్చేస్తారు. కానీ తను అన్సానిటరీ ప్లేస్ లో ఎవరి పర్మిషన్ తీసుకోకుండా స్నానం చేశాడు కాబట్టి తను ఒక అపాలజీ లెటర్ రాయాల్సి ఉంటుంది. అది సరిపోదు అన్నట్లు తన్ని ఇంకా అవమానించాలని క్లాస్ మొత్తం ముందు ఆ లెటర్ ని అందరికీ వినబడేలా గట్టిగా చదవమని పనిష్మెంట్ ఇస్తారు. ఇంకొక రోజు బావాంగ్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కూడా దారిలో వెళ్తున్న ఒక అతని దగ్గర గేమ్ అయితే ఆడదాం అనుకుంటారు. ఆ గేమ్ రూల్స్ ప్రకారం వీళ్ళందరూ ముందుగా టికెట్స్ అయితే కొనుక్కోవాలి. దానివల్ల అతనికి కొంచెం ఆదాయం అయితే వస్తుంది. ఆ తర్వాత అతని దగ్గర ఉన్న పౌచ్ లోంచి వీళ్ళందరూ కొన్ని మార్బల్స్ అంటే గోళీల్ని ఎంచుకుంటారు. ఎవరికైతే 10 బ్లూ కలర్ గోళీలు వస్తాయో వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటుందని చెప్పంగానే పిల్లలందరూ ఎగ్జైట్ అయ్యి అతనికి టికెట్ కి డబ్బులు ఇచ్చేస్తారు. బావాంగ్ కొంచెం ఓవర్ స్మార్ట్ కాబట్టి తాను ఇంట్లో నుంచి తెచ్చుకున్న కొన్ని బ్లూ మార్బల్స్ ని వాడికి చూపించి నేను పౌచ్ లోంచి తీసిన తర్వాత ఇవే వచ్చినాయి అని చెప్తే వాడు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక దీన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండడు. ఎందుకంటే వీడు ఇంతవరకు ఇంతకాలం ఈ పిల్లలందరినీ మోసం చేస్తూ వచ్చాడు. అసలు ఆ పౌచ్ లో ఎటువంటి బ్లూ కలర్ మార్బల్స్ అనేవి ఉండవు. కాకపోతే పిల్లలందరి దగ్గర నుంచి టికెట్ డబ్బులు తీసుకొని వాళ్ళందరినీ ఫూల్స్ చేసి బాధగా వాళ్ళని ఇంటికి తిరిగి పంపిస్తూ ఉంటాడు. కానీ ఇవాళ బావాంగ్ దగ్గర అడ్డంగా దొరికిపోవడంతో బావాంగ్ వాడితో గొడవ పడతాడు. వాడు కూడా బావాంగ్ ని కొడుతూ ఉంటూ వాళ్ళిద్దరూ ఇలాగ ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు కరెక్ట్ గా అక్కడికి మిస్ ఫ్యాన్ వచ్చి వీళ్ళిద్దరిని చూస్తుంది. బావాంగ్ ని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వాళ్ళ పేరెంట్స్ కి జరిగిన గొడవ గురించి చెప్పి దీనిలో బావాంగ్ తప్పేమీ లేదని తను ఏమీ అనొద్దని చెప్పి ఆవిడైతే అక్కడి నుంచి స్లోగా వెళ్ళిపోతుంది. కానీ బావాంగ్ వాళ్ళ నాన్న ఊరికే ఉండే మనిషి కాదు. బావాంగ్ చిన్న తప్పు చేశాడని తెలిస్తే చాలు బావాంగ్ కాళ్ళు చేతులు విరక్కొట్టి పొయ్యిలో పెడతాడు. ఇప్పుడు కూడా బావాంగ్ ని కొట్టడానికి వెళ్తే బావాంగ్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. కానీ బావాంగ్ ని అందరికన్నా ఎక్కువ ఇష్టపడేది వాళ్ళ మమ్మీ మాత్రమే. వాళ్ళ నాన్న ఎప్పుడు బావాంగ్ ని తిట్టుకుంటూ చిరాకు పడుతూ ఉంటాడు. ఎందుకంటే బావాంగ్ కి చదువు రాదు, అస్సలు సరిగ్గా చదవడు, ఎప్పుడు ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళ నాన్నకి బావాంగ్ పైన ఎటువంటి ఇంప్రెషన్ అయితే ఉండదు. మరుసటి రోజు మిస్ ఫెన్ కి స్కూల్లో మొదటి రోజు. అందుకే ఆమె క్లాస్ లోకి వచ్చి రాగానే స్టూడెంట్స్ అందరికి ఒక అద్భుతమైన న్యూస్ ని అనౌన్స్ చేస్తుంది. ఇప్పటి నుంచి ఆమె క్లాస్ లో సగం టైం ని ఆమె కామిక్ బుక్స్ చదవడానికి ఇస్తుందని, వాళ్ళందరూ కూడా కామిక్ బుక్స్ ని చదవచ్చు, అలా చదివి వాళ్ళు గ్రామర్ ని ఇంప్రూవ్ చేసుకుంటారని ఆమె కోరుకుంటుందని వాళ్ళందరికీ చెప్పేసరికి అందరూ తెగైపోతారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ స్కూల్లో ఇలాంటి రూల్ ని ఏ టీచర్ పెట్టి ఉండరు. వచ్చి రాగానే ఇంత పెద్ద బంపర్ ఆఫర్ ఇవ్వడంతో బావాంగ్ తో పాటు క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పండగ చేసుకుంటారు. దానికి మించి ఇప్పుడు మిస్ ఫెన్ బావాంగ్ ని లైబ్రేరియన్ గా కూడా అపాయింట్ చేస్తుంది. బుక్స్ ని లైబ్రరీ నుంచి తీసుకువచ్చి స్టూడెంట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసి పనంతా అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేసి తిరిగి లైబ్రరీలో పెట్టడమే లైబ్రేరియన్ యొక్క బాధ్యత. ఇంతకాలం ఆ కోపిష్టి ప్రిన్సిపల్ వల్ల కనీసం లైబ్రరీ దరిదాపుల్లోకి కూడా ఒక్కసారి కూడా వెళ్ళలేకపోయాడు. కానీ మిస్ ఫెన్ పుణ్యమా అన్నట్టు ఇప్పుడు బావాంగ్ కి లైబ్రేరియన్ జాబ్ రావడంతో చాలా చాలా ఎగ్జైట్ అయ్యి ఆనందంతో ఏం చేయాలో తెలియక మిస్ ఫెన్ కి దండాలు పెడుతూ ఉంటాడు. మిస్ ఫెన్ అపచెప్పిన ఆ బాధ్యతని బావాంగ్ సక్రమంగా నెరవేరుస్తాడు. గత 5 సంవత్సరాలుగా బావాంగ్ ఏ రోజు కూడా ఇంత బాధ్యతగా ఉండలేదు. కానీ మిస్ ఫెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం బావాంగ్ చాలా అంటే చాలా కష్టపడతాడు. అఫ్ కోర్స్ క్లాస్మేట్స్ అందరి పైన పెత్తనం చేయడం కూడా ఒకలాంటి సాడిజమే. దాని వల్ల కూడా ఎంతో కొంత సంతోషం వస్తుంది. కాబట్టి బావాంగ్ ఈ పనిని చాలా హ్యాపీగా చేస్తూ ఉంటాడు. బావాంగ్ స్కూల్లో చేస్తున్న ఘనకార్యాలన్నిటిని వాళ్ళ నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళ నాన్న ఎప్పట్లానే రుసరుసలాడుతూ ఇలాంటి పనులు కాదు నువ్వు స్కూల్కి వెళ్ళి చేయాల్సింది, శ్రద్ధగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకో, అప్పుడు నాతో మాట్లాడు అని చెప్పి బావాంగ్ ని తిట్టి పంపించేస్తాడు. నెక్స్ట్ మార్నింగ్ బావాంగ్ లైబ్రరీకి బుక్స్ ని తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు మిస్ ఫ్యాంగ్ దేని గురించో బాధపడుతూ ఉన్నట్టు గమనిస్తాడు. ఏం జరిగిందని అడిగితే ఆమెకి స్కూల్లో అలాట్ చేసిన రూమ్ లో ఉన్న బెడ్ అయితే కదిలిపోతుంది, ఆమె సరిగ్గా నిద్రపోలేకపోతుందని చెప్పంగానే బావాంగ్ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి వాళ్ళ కార్పెంటర్ నాన్న దగ్గర నుంచి కొన్ని వుడ్ పీసెస్ ని తీసుకొని వచ్చి మ్యామ్ బెడ్ కింద పెట్టి ఆ ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేసేస్తాడు. ఇంత తొందరగా రియాక్ట్ అవడంతో సంతోషపడిన మిస్ ఫెన్ బావాంగ్ కి ఒక చాక్లెట్ ని ఇస్తుంది. దాన్ని తీసుకొని బావాంగ్ కూడా సిగ్గుపడుతూ బయటికి వెళ్ళిపోతాడు. బావాంగ్ కి ఇప్పుడు ముందున్న టీచర్స్ అందరికన్నా మిస్ ఫెన్ చాలా చాలా నచ్చేస్తుంది. మిస్ ఫెన్ స్కూల్లోకి వచ్చి ఒక వారం అయిందో లేదో అప్పుడే స్కూల్లో ఉన్న పిల్లలందరికీ మిస్ ఫెన్ ఫేవరెట్ టీచర్ అయిపోతుంది. తను అందరి టీచర్స్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి స్టూడెంట్స్ యొక్క క్రియేటివ్ సైడ్ ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ ప్రయత్నంలోనే స్టూడెంట్స్ అందరికీ తను బాగా నచ్చుతుంది. అందరితో ప్రేమగా ఉంటూ ఉండడం వల్ల పిల్లలందరూ కూడా మిస్ ఫెన్ ని చాలా చాలా ఇష్టపడతారు. ఇది గమనిస్తున్న ప్రిన్సిపల్ ఇంకా మిగతా టీచర్స్ అందరికీ
తనకి మిస్ ఫెన్ చేస్తున్న పనులు పద్ధతులేమీ నచ్చవు.